హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా అనే టాపిక్ని నేర్చుకుందాము. ఫ్రమ్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్ బీఎడ్లోది. సో దీంట్లో ఇది థర్డ్ యూనిట్కి సంబంధించిన క్లాస్ అనమాట. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో ఇవాల్టి క్లాస్లో ఏంటంటే ఈ యోగాకి హోలిస్టిక్ అప్రోచ్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో ఓవరాల్ అప్రోచ్ అనమాట. యోగా ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ హోలిస్టిక్ లివింగ్ అండ్ నాట్ మియర్లీ ఎ సెట్ ఆఫ్ ఆసనాస్ అండ్ ప్రాణాయామ. సో ఏమంటున్నారు, యోగా అనేది మొత్తం మనం ఎలా బతకాలి అని చూపిస్తుంది, ఓన్లీ ఆసనాసు ప్రాణాయామ ఇవే కాదు అనేసి అంటున్నారు. ఇట్ ఈజ్ ఏ సైకోఫిజికల్ అండ్ స్పిరిచువల్ సైన్స్ విచ్ ఎయిమ్స్ ఎట్ ద హార్మోనియస్ డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ, మైండ్ అండ్ సోల్. సో యోగాలో ఏంటంటే మనకి సైకాలజికల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా మనము డెవలప్ అవుతాం అన్నమాట. అంటే మన బాడీ, మైండ్ అండ్ సోల్. యోగా ఈజ్ ద కాన్షియస్ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. సో మనల్ని మనం డిస్కవర్ చేసుకోవడానికి కూడా యోగా అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ యానిమల్ మ్యాన్ అసెండ్స్ త్రూ ద స్టేజెస్ ఫ్రమ్ నార్మల్ మ్యాన్ టు సూపర్ మ్యాన్ అండ్ ద డివైన్ మ్యాన్. సో యోగాలో ఏంటంటే నార్మల్గా మనము ఉన్న హ్యూమన్ బీయింగ్ నుంచి, నార్మల్ మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్, డివైన్ మ్యాన్ ఎలా అవ్వాలి అనేది సూచిస్తుంది. ఇట్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద నారో కన్స్ట్రిక్టెడ్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ టు అండ్ ఆల్ పర్వేసివ్ ఎక్స్టర్నల్ అండ్ బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ రియాలిటీ. సో ఈగోలు కానివ్వండి, రెస్ట్రిక్టెడ్గా ఉండడం కానివ్వండి, ఈ పర్సనాలిటీ నుంచి మనకేంటంటే హ్యాపీగా, బ్లిస్ఫుల్గా, ఎక్స్టర్నల్గా, పర్వేసివ్గా, సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వస్తామన్నమాట యోగా వల్ల. ఇంకా చూసుకున్నట్టయితే యోగా ఈజ్ అండ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఎట్ ఫిజికల్, మెంటల్, ఇంటెలెక్చువల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ లెవెల్. సో యోగా అనేది మనకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయితే అవుతుందండి మన పర్సనాలిటీలో. సో చూసుకున్నట్టయితే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఇంటెలెక్చువల్గా కానివ్వండి, ఎమోషన్ పరంగా, స్పిరిచువల్ పరంగా అన్ని లెవెల్స్లో డెవలప్ అవుతాం. సో నెక్స్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ యోగా చూద్దాము. సో ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి మజిల్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, తర్వాత ప్రాణిక్ లెవెల్ అనేది పెరుగుతుంది, తర్వాత ఇంప్రూవింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకి కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఇంటెలిజెన్స్ అనేది షార్పెన్ అవుతుంది, అండ్ ఆల్సో మన లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యోగా ఆఫర్స్ సెవరల్ టెక్నిక్స్ ఫర్ రెడ్యూసింగ్ పెయిన్ ఇంక్లూడింగ్ డీప్ రిలాక్సేషన్, కాన్షియస్ బ్రీతింగ్, విజువలైజేషన్ అండ్ మెడిటేషన్. సో యోగాలో మనకి సెవరల్ టెక్నిక్స్ అనేటివి ఉంటాయి, సో మన పెయిన్ని రెడ్యూస్ చేయడానికి. సో దాంట్లో చూసుకున్నట్టయితే రిలాక్స్ అవ్వడము డీప్గా, అండ్ అలాగే బ్రీతింగ్ ఎలా మనము తెలిసి తీసుకోవడం అనమాట, ప్రాణాయామ కిందకు వస్తుంది. ఎలా విజువలైజ్ చేయాలి, ఎలా మెడిటేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ద ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ థస్ కన్సిస్ట్ నాట్ ఓన్లీ డీలింగ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ బట్ యూస్ టెక్నిక్స్ టు ఆపరేట్ ఆన్ ఆల్ లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదైతే ఉందో మనకి యోగాలో, సో అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది, సో అది ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్స్ తోటే కాదు, అన్ని లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మీద ఉంటుందన్నమాట. సో బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, సోల్ కానివ్వండి, ఎవ్రీథింగ్. The large number of yogic practices available in the yogic texts is adopted to balance and harmonize the disturbances at each level. సో ఈ యోగాలో మనకి యోగిక్ ప్రాక్టీసెస్ చాలా వరకు ఉంటాయండి. సో అవన్నీ కూడా మనకి ఏంటంటే బాడీ యొక్క హార్మోనైజేషన్ని కరెక్ట్గా ఉండేలా చూసుకుంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. ద ఫిజికల్ మూమెంట్స్ అండ్ యోగాసనాస్ ఆర్ యూజ్డ్ టు ఆపరేట్ ఎట్ ద అన్నమాయ కోశ and to remove the physical symptoms of the ailments. సో ఫిజికల్ మూమెంట్స్ అనేటివి ఫిజికల్ బాడీని డెవలప్ చేయడంలో చూసుకుంటాయి అన్నమాట. సో యోగాసనాలన్నీ దానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రియాస్ ఆర్ యోగిక్ ప్రాసెస్ డిస్క్రైబ్ ఇన్ టు హఠయోగా టు క్లెన్స్ ద ఇన్నర్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ. సో యోగాసనాలేమో ఫిజికల్ మూమెంట్స్ కిందకు వస్తే, క్రియాస్ అనేటివి ఇన్నర్ బాడీ ఆర్గన్స్ని క్లీన్ అవుట్ చేయడంలో పనికొస్తుంది అనమాట. సో హఠయోగా కిందకు వస్తుంది. దే బ్రింగ్ అబౌట్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్. సో ఎలాంటి ఎఫెక్ట్స్ తీసుకొస్తాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే యాక్టివేషన్ అండ్ రీవైటలైజేషన్ ద ఆర్గన్స్. సో మన ఆర్గన్స్ అనేటివి యాక్టివ్గా రీవైటలైజ్ అయి ఉంటాయి.
తర్వాత టోనింగ్ అప్ దేర్ ఫంక్షన్స్. సో ఆర్గన్స్ అనేటివి ఏ ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయో వాటిని కరెక్ట్గా చేయడం అనమాట. సో ఫర్ సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డైజెషన్ కానివ్వండి, ఎక్స్క్రీషన్ కానివ్వండి, మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ ఓకే, వాటి యొక్క ఫంక్షన్స్ అనేటివి కరెక్ట్గా చేస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డీసెన్సిటైజేషన్. సో సెన్సిటైజేషన్ని తీసేస్తుంది. అండ్ అలాగే డెవలప్మెంట్ ఆఫ్ డీప్ ఇంటర్నల్ అవేర్నెస్ అమాంగ్ ద మేజర్ క్రియాస్ ఎన్యూమరేటెడ్ ఇన్ ద టెక్స్ట్స్ ఆఫ్ యోగా, సింప్లిఫైడ్ వర్షన్స్ ఆఫ్ ఫ్యూ క్రియాస్ లైక్ క్యాథెటర్, నెట్, జలనేటి, కపాల్భాతి, అగ్నిసార, వామన ధౌతి ఎక్సెట్రా ఆర్ యూస్డ్ ఎక్స్టెన్సివ్లీ. సో ఇంటర్నల్ ఆర్గన్స్ అనేటివి డెవలప్ అవ్వడానికి కొన్ని విధమైన ఈ హఠయోగా అంటే మనకి క్రియాస్ ఉన్నాయి కదా, అవేంటో ఇక్కడ ఇచ్చారు. అవేంటి అంటే క్యాథెటర్, నెట్ కానివ్వండి, జలనేటి, కపాల్భాతి, అగ్నిసార, వామన ధౌతి, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ మూమెంట్స్. వెరీ సింపుల్ ఫిజికల్ మూమెంట్స్ టు మొబిలైజ్ అండ్ యాక్టివ్ పర్టికులర్లీ అఫెక్టెడ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ యూస్డ్. సో మనకి ఫిజికల్ యాక్టివిటీస్లో ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ కానివ్వండి, మూమెంట్స్ కానివ్వండి, పర్టికులర్ బాడీ పార్ట్స్కి కొన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో పర్టికులర్ యాక్టివేట్ కావాలంటే పర్టికులర్ మూమెంట్స్ అనేటివి మనం చేయాల్సి ఉంటుంది. సమ్ ఈజీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ అడాప్టెడ్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ద పర్టికులర్ అలైన్మెంట్స్ టు లూజన్ ద జాయింట్స్, స్ట్రెచ్ అండ్ రిలాక్స్ ద మజిల్స్, ఇంప్రూవ్ ద ఫర్బేరెన్స్ పవర్, డెవలప్ స్టామినా. సో ఏమంటున్నారు, కొన్ని పర్టికులర్ ఎక్సర్సైజెస్ అనేటివి మీ జాయింట్స్ అనేటివి టైట్గా అనిపిస్తాయి కదా, సో వాటిని లూజ్ చేయడానికి, అండ్ అలాగే మజిల్స్ అనేటివి బాగా టెన్షన్లో ఉన్నాయనుకోండి, స్ట్రెస్లో ఉన్నాయనుకోండి, వాటిని రిలీజ్ చేయడానికి, రిలాక్స్ చేయడానికి, స్ట్రెచ్ చేయడానికి, అండ్ ఆల్సో మీ బాడీ బేరెన్స్ పవర్ని పెంచడానికి, అండ్ అలాగే మీ స్టామినాని డెవలప్ చేయడానికి యూస్ చేస్తారనమాట. ఓకే, ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ మూమెంట్స్. సో వాటిలోనే మనం యోగాసనాస్ గురించి చూద్దాము. Yogasanas are physical postures often imitating the natural positions of the animals meant to tranquil the mind. సో యోగాసనాల్లో మీరు చూసుకున్నట్టయితే వాటి యొక్క పేర్లు కూడా అలాగే ఉంటాయండి. యానిమల్స్ పేర్లు ఈగిలాసన్ కానివ్వండి, లేదా ట్రీ పొజిషన్, వజ్రాసన్, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట మనకి. సో ఈ పొజిషన్స్ అనేటివి ఏంటంటే యానిమల్స్ యొక్క న్యాచురల్ పొజిషన్స్ని ఇమిటేట్ చేసేలాగా ఉంటాయి. సో మన మైండ్ని ఆ విధంగా సెట్ చేసుకుంటాం. Through these postures are brought the physical revitalization and deep relaxation and mental calmness are achieved. సో ఈ పొజిషన్స్ వల్ల, ఈ పోస్చర్స్ వల్ల మనకి ఏంటి అని అంటే ఫిజికల్గా బాడీ మళ్ళీ ఒకసారి రీవైటలైజ్ అవుతుంది, డీప్ రిలాక్సేషన్ దక్కుతుంది, మెంటల్గా కామ్గా ఉంటాము, ఇవన్నీ కూడా అచీవ్ చేస్తామన్నమాట. To handle and gain control over the basic cause for mental agitations, we use the yoga techniques that control our emotions. సో మన యొక్క మైండ్ మీద నియంత్రణ ఉండడానికి, మన యొక్క మెంటల్ ఎమోషన్స్ మీద నియంత్రణ ఉండడానికి యోగా టెక్నిక్స్ అనేటివి మనం యూజ్ చేస్తాము. ఎలాంటివి అని అంటే విచ్ కంట్రోల్స్ అవర్ ఎమోషన్స్. ఏ డివోషనల్ సెషన్ కంటైనింగ్ ప్రేయర్స్, చాంట్స్, భజన్స్, నామావలీస్, dhuns, stotras, etc. to build a congenial atmosphere to evoke, recognize, attenuate and dissipate the ఎమోషన్స్. సరే, మరి ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి యోగా టెక్నిక్స్ అనేటివి యూజ్ చేస్తున్నాం అనుకున్నాం కదా. సో ఎలాంటివి అని అంటే డివోషనల్ సెషన్స్ అనేటివి తీసుకోవచ్చు అనమాట. ప్రేయర్స్ కానివ్వండి, చాంట్స్ కానివ్వండి, భజన్స్ చేయడము, ధున్స్, స్తోత్రాస్ చెప్పడము, ఇలాంటివి. సో మైండ్ అనేది రిలాక్స్డ్గా అయిపోతుంది, అట్మాస్ఫియర్ హ్యాపీగా ఉంటుంది, ఎమోషన్స్ అనేటివి కంట్రోల్ అవుతాయి. Thus, emotional imbalances and upsurges are eliminated by such control. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎమోషనల్గా మనం ఏమైనా డిస్టర్బ్ అయి ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి, మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా అనే సబ్జెక్టు కొంచెం కంటెంట్ అనేది నేర్చుకున్నాము. సో దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ యోగా అంటే ఏంటి, అండ్ అలాగే ఫిజికల్ మూమెంట్స్ అండ్ ఎక్సర్సైజెస్ గురించి, యోగాసనాల గురించి చూసాము. సో ఈ మొత్తం వీడియో కూడా మీకు తెలిసినట్టే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అంటే వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.